ఎవ్వరికైనా సరే ఒక రూపాయి ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచించండి. మధ్యలో ఉండి షూరిటీ ఇప్పించినందుకు ఈరోజు భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. మధ్యలో ఉండి 13,00,000 ఇప్పించాడంట ఫ్రెండ్‌కి. అయితే వాడు ఆ డబ్బులు ఎగ్గొడితే వీడి మీద ఆ తీసుకున్న వాళ్ళు ప్రెషర్ పెట్టి షాప్‌కొచ్చి గొడవ చేస్తే ఆ పరువు పోయిందని భావించి భార్యాభర్తలిద్దరూ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి పాప కూడా ఉంది. ఆ పాప పరిస్థితి ఏంటి? ఎవ్వరూ రారు. తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళయిపోయారు. ఆ పాపకి జీవితం ఉందో లేదో కూడా తెలీదు. మన స్థాయి ఎంతుంది? మన స్తోమత ఎంతుంది? ఈ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏముంది? అన్నీ తెలుసుకొని మాత్రమే ఏదైనా హెల్ప్ చేయండి. ఎవరో బాగుండాలని చెప్పి ఈరోజు నీ ఫ్యామిలీని మొత్తం నడి రోడ్డు మీద వదిలేసావు. నువ్వు మధ్యలో ఉండి డబ్బులివ్వడం వల్ల నీ భార్య చనిపోయింది. నీ పిల్ల అనాథ అయిపోయింది. నీ తల్లిదండ్రులు నిన్ను కోల్పోయి బాధపడుతున్నారు. సో, ఏదైనా కోల్పోయినప్పుడు కాకుండా మిగిలిన వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు గానీ, షూరిటీ పెట్టే ముందు గానీ, ఒకటికి 10 సార్లు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి.